భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి వీడియో ద్వారా ఒక కొత్త దేవాలయ సందర్శనతో మేము ముందరకు వచ్చాము. అలాగే ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాం. అదే విశాఖపట్నం మహానగరంలో ఉన్న ఒక దేవాలయం. నగరం మహానగరాలలో మనం నిత్యం రద్దీ, నడకొన ధ్వని, జన సమూహం, సందోహం ఇదే మనం చూస్తూ ఉంటాం. అలాంటి మహానగరంలో ఆధ్యాత్మికంగా ప్రశాంతతతో ఉన్న దేవాలయం ఉన్నదని మనకు తెలుసా? అది కూడా 200 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం. నేను ఇప్పుడు చెప్పబోయేది విశాఖపట్నం మహానగరంలో మాధవధారలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం. సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం సింహాచల దేవస్థానం ఆధీనంలో ఉన్నది. ఇది సింహాచల దేవస్థానానికి మనం అనుబంధ ఆలయం, ఉపాలయం అని కూడా అనుకోవచ్చు. ఈ దేవాలయం సాధనకి, ఆధ్యాత్మికతకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది వచ్చి యోగాసనాలు, ప్రవచనాలు, సాధన కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటి గొప్ప దేవాలయం ఇప్పుడు చూద్దాం రండి. నమశివాయ. నేదునూరు శ్రీనివాస్ శర్మ, మాధవధార శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులమే. మాధవధార సింహాచల దేవస్థానం అనుబంధ దేవాలయాలు, మాధవస్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి 3 ఆలయాలు ఇక్కడ. ఈ ఆలయాలు కూడా పూర్వం నుంచి ఉన్న మెట్ల మార్గాన్ని సింహాద్రప్పణ దగ్గరికి దర్శనం చేసుకోవచ్చు. సింహాచలం మొదలుకొని హనుమంతవాగ జంక్షన్ వరకు కూడా మాధవధార, చీకిదార, అంటలధార, పుల్లేడుదార, నమ్మోద్దార, సీతమ్మధార, అలాగే సింహాచలం పుట్టుదార, ఇవన్నీ అనేక దారులు ఉన్నాయి. కొన్ని దారుల పేర్లు కూడా మాకు కూడా తెలియవు. అనేకం ఈ కొండంతా జలమయమై ఉంది. జలమయం ఉండడం వల్ల ఈ యొక్క దారిలో నిత్యం నీళ్లు స్నానం ఆచరించినట్లయితే ఆ స్నానం వల్ల చర్మ వ్యాధులు కూడా నశించిపోతాయి. తాగడం వల్ల కూడా అనేక రోగాలు తగ్గుతాయి. అటువంటి నీరు ఇక్కడ జలధార, న్యాచురల్ మినరల్ వాటర్. దీని మీద పరిశోధకులు, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, ఫారినర్స్ కూడా దాని మీద పరిశోధన చేశారు. ఇది హెల్త్కి మంచిదని చెప్పి నిర్ణయం చేయడం కూడా జరిగింది. ఇది వనమూలికల వేళల్లో నుంచి వస్తున్న నీరు కాబట్టి ఇది తాగడం వలన అనేక రోగాలు నశించుతాయి. మాఘమాసం, కార్తీక మాసం స్నానం ఆచరించి స్వామి మాధవస్వామిని, వేణుగోపాల స్వామిని, మల్లికార్జున స్వామిని దర్శించుకొని భక్తులు స్వామి కృపకు పాత్రులు అవుతుంటారు. ఓకే. మాధవధార దివ్యక్షేత్రం, మాధవస్వామి ఆలయం పురూరు చక్రవర్తి సమయం నుంచి కూడా ఆలయం ఉండడం జరిగింది. అదేవిధంగా మెట్ల మార్గంలో ఆ యొక్క సత్తమ్మ తల్లి అనే గ్రామదేవత మాధవస్వామికి అటు సింహాద్రప్పణ కూడా అప్పచెల్లని ఏకశిలపై రుక్మిణి సత్యభామలతో వేణుగోపాల స్వామి సుమారుగా ఈ యొక్క సంవత్సరానికి 200 సంవత్సరాలు పూర్తయిపోయింది. 1826లో ఈ దేవాలయం నిర్మించారని, అంతగానో పూర్వం చెట్టు కింద ఉండేదని. ఆలయాన్ని 1826 కార్తీక బహుళ సప్తమ రోజు ప్రతిష్ఠించారని, ఆలయ నిర్మాణం చేసి పునః ఓపెన్ చేసినట్టుగా పూర్వం చరిత్ర. అక్కడ శిలాపలకంపై కూడా ఉంది. అటువంటి దేవాలయం ఈ సంవత్సరంతో 200 సంవత్సరాలు పూర్తవుతుంది. విశేషంగా స్వామికి పూజా కార్యక్రమాలు చేయడానికి కూడా సంసిద్ధం చేస్తున్నాం. ఈ యొక్క ధారణీళ్ళతో ప్రతి ఒక్కరూ ధారణీళ్ళు తీసుకొచ్చి స్వామికి అభిషేకానికి కూడా తీసుకొచ్చి అభిషేకం చేయించుకుంటారు. మాధవస్వామికి మాఘశుద్ధ ఏకాదశి రోజు కళ్యాణోత్సవం, వేణుగోపాల స్వామి కూడా కార్తీక బహుళ సప్తమ రోజు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. మాఘపాదవారాల్లో ఇక్కడ వచ్చి స్వామి భోజనాన్ని ఇక్కడ వండుకొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. అలాగే కార్తీక మాసంలో వనసమారాధనలు కూడా విశేషంగా జరుగుతుంటాయి.
మహాశివరాత్రి రోజు లింగోద్భవం కూడా స్వామికి అభిషేకం చేసి రాత్రంతా కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. అటువంటి దేవాలయం సింహాచలం దేవస్థానం అనుబంధ దేవాలయం.
నగరం మధ్యలో ఈ యొక్క ఆలయం విశేషంగా ఈ యొక్క కొండల మధ్యలో ఉన్న ఈ ఆలయానికి విశేషంగా భక్తులు రావడం, అలాగే విశాఖపట్నంలో ఉన్న చాలామంది కూడా ఇక్కడ ఒక క్షేత్రం ఉందని కూడా తెలియకపోవడం, వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి అయ్యా ఇంత క్షేత్రం ఉంది, మేము ఎంతకాలం చూడలేకపోయాం, సంవత్సరాల నుంచి ఉంది అని కూడా తెలియపరుస్తున్నారు. అటువంటి క్షేత్రం వచ్చి స్వామి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే స్వామి వెంటనే బోలాశంకరుడు, అడగగానే వరాలు ఇచ్చే శంకరుడు మల్లికార్జునుడు. కాబట్టి పిల్లలు లేని వారు పిల్లలు వచ్చి ఇక్కడ రావి చెట్టు చుట్టూ సర్పాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు కావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క మనోవాంఛ ఏదైతే ఉందో వాటిని నెరవేర్చుకోవడానికి స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకొని మాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జునుడి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే మా వీడియోస్ని ఇతరులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా? నమస్కారం.